గోధుమ పిండి తడిపేటప్పుడు నూనె వేయాలి, ఉప్పు వేయాలి, పెరుగు వేయాలి, చక్కెర వేయాలి, పాలు వేయాలి. ఇవన్నీ వేస్తేనే సాఫ్ట్గా వస్తాయి, లేకపోతే రాదు అని చెప్తుంటారు చాలామంది. కానీ నాకు అవన్నీ ఏవి ఇష్టం ఉండవు. ఓన్లీ వాటర్తో మామూలుగా తడిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెడతాను అంతే, ఎప్పుడైనా సరే. అండ్ మనం 2 పూటలా తినేలాగా సాఫ్ట్గా, అంటే ఒక్కోసారి గట్టిగా అయిపోతూ ఉంటాయి రొట్టెలు చేస్తుంటే. విత్ ఆయిల్ అయినా వితౌట్ ఆయిల్ అయినా సరే 2 పూటలు 3 పూటలు అంటే మనం పొద్దున చేసుకుంటే మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా స్మూత్గా ఉండేలాగా చపాతీ చేసుకోవాలి అంటే విత్ ఆయిల్ అయినా సరే వితౌట్ ఆయిల్ అయినా సరే, అంటే ఫుల్ కలర్ అయినా సరే ఏం చేయాలి అంటే, చూస్తున్నారు కదా, ఒక రొట్టె ముందు వేసేసి అది రెండో వైపు తిప్పుతాం కదా, రెండో వైపు తిప్పేటప్పుడు ఏం చేయాలి, ఇంకో చపాతీ అంటే మనం చేసి పెట్టిన రొట్టెని దాని మీద వేయాలన్నమాట. రెండు ఒకేసారి వేస్తే అతుక్కుంటాయి. ఒకసారి వేసి దాన్ని లైట్గా కాల్చినాక ఇంకోటి వేసి ఆ రెండు సమానంగా కాలేలాగా లేతగా కాలిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వద్దు అనుకుంటే మాత్రం మామూలుగా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చుకుంటే కనుక నిజంగా చెప్తున్నా సాఫ్ట్గా, అంటే సాఫ్ట్గా ఉంటాయి. మనకు రెండో రోజు వరకు కూడా స్మూత్గా ఉంటాయి అన్నమాట, మెత్తగా ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చితే ఇలా చేసి చూడండి ఒకసారి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా కాల్చుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తాయి గోధుమ రొట్టెలు.